ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని సచివాలయాలు కూడా కట్టుకున్నాం. కొన్ని వాటిల్లోని మొక్కలు మురిసిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో అది ఒక పక్కన మెరుగుపడుతుంది. అలాగే స్వయం సహాయ సంఘాల వారికి ఒక అభివృద్ధి ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా ఒక ఇద్దరు స్వయం సహాయక సంఘాల వారు ముందుకొచ్చారు. తదుపరి ఇంకా చాలా డివిజన్లో కూడా ఇలాంటి సామూహిక మరుగుదొడ్లు పక్కగా మొక్కలు మురిసిపోయి ఉన్నాయి. అటువంటి కూడా వీళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. మీ నుంచి కూడా ఎవరైనా డ్వాక్రా సంఘంలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా పంపించినట్టయితే మనం వాళ్ళకి కూడా ఉపాధి కలిగిద్దాం, మహిళల్ని ప్రోత్సహిద్దాం, మహిళల్ని అభివృద్ధి చేద్దాం. ఈ విధంగా ముందుకెళ్తాం. అదేవిధంగా ఈ సందర్భంగా అధ్యక్ష, మరి ఏలూరు నగరంలో మరి ఆదివారి మార్కెట్ కానీ, మన పెద్ద మార్కెట్ కానీ, చేపలతో మార్కెట్ కానీ, అదేవిధంగా చంద్ర ప్రదర్శనలు ఎదుర్కొంటా ఉన్న కాంప్లెక్స్ లో 1-2 షాపులు కానీ అతి ఎక్కువైపోయి ఆక్షలకు రాలే పరిస్థితులు అయిపోయినాయి అధ్యక్ష. కనుక మన కమిషనర్ గారి మన అధికారులు ఒక నిర్ణయానికి వచ్చి ఆ అద్దె ప్రాతిపదికన అద్దె తగ్గించాలి అధ్యక్ష. అద్దె ఎప్పుడైతే తగ్గించామో అప్పుడు వ్యాపారస్తులు ముందుకు వస్తారు. వ్యాపారస్తులు ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఆప్షన్ వేసి మనం ఇవ్వాలని చెప్పి ఒక సూచన చేస్తున్నాను. మరి ఈ విధంగా మరి ఎక్కడ కూడా ఏ మార్కెట్కి వెళ్ళినా మురుగులు పడిపోయిన షాపులు తెప్పించడం, అదేవిధంగా ఈ సామాన్లు మరుగుదొడ్లు కానీ మన మున్సిపాలిటీ సంబంధించిన ఆస్తులన్నీ కూడా మరి ఇచ్చుకున్నాం. మరి అదేవిధంగా గతంలో మనం ఇచ్చాం. మరి పృథ్వీసాగర్ గారి డివిజన్లో 37 డివిజన్లో టైలర్స్ ఇచ్చాం, అసోసియేషన్కి తప్పలేదు ఇచ్చాం. కానీ అటువంటి అద్దె ప్రాతిపదికన ఇవ్వాలి. మనం ఈ రోజు ఇచ్చింది అద్దె ప్రాతిపదికన ఇచ్చాం. మన ఆస్తి మనకు ఆదాయం వస్తుంది. అలాగే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మనం అందరూ గ్యాదర్ చేద్దాం, చేసి ఆదాయ వనరులు మున్సిపాలిటీకి ఆదాయ వనరులు పెంచుదాం, ఆ సలహాలు ఇవ్వండి, అలా చేద్దాం. అంతేగాని మనం ఇక్కడ డిస్కషన్ పడుతూ ఇంకా టైం ఉంది, మంచిగా మాట్లాడుతూ మంచిగా చేస్తాం.